హే గైస్, వెల్కమ్ బ్యాక్ నందర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 12 గురించి మాట్లాడుకుందాం. అంటే మాన్వాలో కొన్ని సీన్స్ ని యానిమేలో చూపలేదు కదా, సో వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ గైస్, మాన్వా సీన్స్ ని యానిమేలో చూపిలేదు కదా అని నేనేమి యానిమే బాగోలేదని చెప్పట్లేదు. జస్ట్ కొన్ని మాన్వా సీన్స్ ని చూపిలేదు యానిమేలో, సో వాటి గురించి జస్ట్ నేను చెప్పబోతున్నాను అంతే. ఈ సీన్స్ ని చూపిలేదని అంతే, ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. అండ్ గైస్, ఎపిసోడ్ 12 స్టార్టింగ్ లో ఏమవుతుంది, జిన్వు వస్తాడు. దాంతో అందరు కూడా చాలా షాక్ అయిపోతారు జిన్వు ఇక్కడికి ఎలా వచ్చిందని. ఆ తర్వాత జిన్వు అందరికి హీలింగ్ పోషన్స్ ఇస్తాడు అండ్ అందరినీ హీల్ చేస్తాడు. ఆ తర్వాత జిన్వు చాహిన్ దగ్గరికి పోతాడు, అతన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ జిన్వు చాహిన్ ని హీల్ చేయలేకపోతాడు కదా. సో ఇదంతా జరుగుతుంది కదా యానిమేలో, బట్ మాన్వాలో ఇలా జరగదు. సో మాన్వాలో ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో మాన్వాలో ఫస్ట్ మనం కెమెరామ్యాన్ ని చూస్తాం. అండ్ తను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు, బికాస్ ఆఫ్ కోర్స్ తను పోయే సిచ్యువేషన్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ తిను తన ఫాదర్ ని గుర్తు తెచ్చుకుంటుంటాడు. అంటే తిను ఇక్కడికి రాకముందు తన ఫాదర్ తో ఏం మాట్లాడిండో అది గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ తిను తన ఫాదర్ తో ఏం మాట్లాడిండు, తిన్నావా లేదని అడిగిండు అంతే, ఇంకా ఏం మాట్లాడలేదు. సో అందుకే ఇప్పుడు వీడు రిగ్రెట్ అవుతూ ఉంటాడు తన ఫాదర్ తో ఎక్కువ మాట్లాడలేకపోయినందుకు. అండ్ వీడు అనుకుంటాడు, నాకు ఇట్లా ముందే అవుతుందని తెలుసుంటే నేను ఎక్కువ మాట్లాడేవాడిని నా ఫాదర్ తో అని. అలా అనుకుని వాడు చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ అప్పుడే 2 యాండ్స్ వీడి మీద అటాక్ చేయడానికి వస్తాయి. బట్ అప్పుడే ఇక్కడికి మన జిన్వు షాడో వచ్చేస్తుంది అండ్ 2 యాండ్స్ ని స్టాబ్ చేస్తుంది. అండ్ అలా కెమెరామ్యాన్ బ్రతికిపోతాడు. సో ఇదంతా జరుగుతుంది మాన్వాలో స్టార్టింగ్ లో, బట్ యానిమేలో ఇదంతా కూడా చూపియరు. ఆ తర్వాత మనం బ్రాడ్కాస్టింగ్ వాళ్ళని చూస్తాం. అండ్ వీళ్ళ ఫైట్ మొత్తాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తుంటారు. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు చాలా షాక్ అయిపోతారు, ఎస్రం కంటెస్టెంట్స్ అందరూ కూడా ఓడిపోయినారని. అది కూడా యాండ్ చేతిలో. అండ్ ఇప్పుడు ఇంకా ఏమవుతుందని వీళ్ళు అనుకుంటారు. అండ్ ఆల్సో వీళ్ళు ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ ని కూడా ఆపేదామని అనుకుంటారు, ఎందుకంటే హంటర్స్ అందరు కూడా ఓడిపోయినారు కదా. అండ్ ఇంకా బ్రాడ్కాస్ట్ చేసి లాభం ఏంటి, ఇంకా ఫైట్ చూపిస్తే పీపుల్ అందరూ కూడా చాలా భయపడిపోతారు కదా. సో అందుకే వీళ్ళు బ్రాడ్కాస్టింగ్ ఆపేదామని అనుకుంటారు. అండ్ అట్లా ఆపేస్తారు కూడా. బట్ అప్పుడే అసిస్టెంట్ అంటాడు, సార్ అక్కడికి ఇంకా ఎవరో వచ్చారని. అండ్ అక్కడికి వచ్చింది ఎవరు, మన జిన్వునే. దాంతో చీఫ్ అందరితో అంటాడు బ్రాడ్కాస్టింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని. అండ్ ఈసారి లైవ్ బ్రాడ్కాస్టింగ్ చేయమని అంటాడు. అండ్ దాంతో అసిస్టెంట్ అంటాడు, మనం లైవ్ బ్రాడ్కాస్టింగ్ చేస్తే ఎట్లాంటి డిలే జరగదు. అండ్ అప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం ఫుటేజ్ ని ఎడిట్ చేయలేము, బికాస్ లైవ్ కాబట్టి అని అసిస్టెంట్ అంటాడు. అండ్ దాంతో చీఫ్ అంటాడు, మనం ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ ని ఆపేసినాము, మన హంటర్స్ ఓడిపోయినారు కాబట్టి. అండ్ దీనికన్నా ఇప్పుడు ఇంకేమైనా వర్స్ థింగ్ అవుతుందా, సో అందుకే ఇప్పుడు మనం బ్రాడ్కాస్ట్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలి నో మ్యాటర్ వాట్ అని చీఫ్ అంటాడు. అండ్ తర్వాత తను బ్రాడ్కాస్టింగ్ ని చూస్తూ అంటాడు, ఇప్పుడు మన ఫేట్ అని. అండ్ అప్పుడే మనకి ఇగ్రిస్ ని, జిన్వుని అండ్ టస్క్ ని చూపిస్తారు. అండ్ తర్వాత మనకి మళ్ళీ జిన్వుని చూపిస్తారు. అండ్ అప్పుడు చీఫ్ తన సెంటెన్స్ ని ఫినిష్ చేస్తాడు. అంటే తను అంటాడు, ఇప్పుడు మన ఫేటు ఆ పర్సన్ ఒక హ్యాండ్ లో ఉందని అని చీఫ్ అంటాడు. అండ్ గైస్, ఇలా జిన్వు ఎస్ట్రా కంటెస్ట్ ముందుకి వస్తాడు, అంత హైప్ తో వస్తాడు మాన్వాల్ అయితే. బట్ యానిమల్ అయితే ఇదంతా చూపిలేదు. అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళని అయితే డిఫరెంట్ గా చూపించారు. అండ్ తర్వాత యాన్స్ జిన్వు మీద అడగడానికి వస్తాయి. బట్ మన జిన్వు తన డాగర్ తో యాన్స్ ని డిఫీట్ చేస్తాడు, స్లాషింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ దీంతో డాన్ బుక్ చాలా షాక్ అయిపోతాడు. అతనికి అసలు జిన్వు కనేపియడు. అతను అనుకుంటాడు అసలు ఎవరు పై చేస్తున్నారని. అంటే జిన్వు ఎంత స్పీడ్ గా ఉన్నాడో చూడండి. అండ్ దీంతో యూనో అంటాడు, మనం ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం ఇంకా జిన్వునే చూసుకుంటాడని అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మన షాడోస్ కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ యాండ్స్ అన్నిటిని డిఫీట్ చేస్తాయి. అండ్ తర్వాత జిన్వు అంటాడు, షెల్ వి హరీ థింగ్స్ అప్ అని. అండ్ గ్యాస్ తర్వాత జిన్వు అరైజ్ అని అంటాడు. అండ్ దాంతో యాండ్ షాడోస్ అన్ని కూడా ఎక్స్ట్రాట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు యాండ్స్ కూడా మన సైడ్ కి వచ్చేసినాయి అనమాట. అండ్ ఇదంతా చూసి కెమెరా మ్యాన్ చాలా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు యాండ్స్ మళ్ళీ రివైవ్ అయ్యాయా అని. అండ్ బ్రాడ్కాస్టింగ్ చేస్తున్న వాళ్ళేమో కెమెరా మ్యాన్ ని అడుగుతారు, త్వరగా అక్కడ ఏమవుతుందో అది టెలికాస్ట్ చేయమని, ఎందుకంటే అఫ్ కోర్స్ మొత్తం కంట్రీ వెయిట్ చేస్తుంది కాబట్టి. అండ్ దాంతో కెమెరామ్యాన్ అంటాడు, ఇక్కడ ఏమవుతుందో నాకే సరిగ్గా అర్థం కావట్లే, బట్ ఇప్పుడు యాండ్స్ ఒకదాని మీద ఒకటి అటాక్ చేసుకుంటాయి అని కెమెరామ్యాన్ అంటాడు. అండ్ అట్లనే జరుగుతుంది. బట్ గైస్, ఇదంతా కూడా యానిమేలో చూపిలేదు. ఇవన్నీ కూడా చాలా మంచి మంచి సీన్స్, బట్ ఎందుకో మళ్ళీ యానిమేలో చూపిలేదు. ఇవన్నీ చూపించకపోయినా ఎపిసోడ్ బాగానే ఉంది, బట్ చూపించుంటే ఇంకా చాలా బాగుండేది ఎపిసోడ్. ఆ తర్వాత యానిమేలో ఏదైతే జరిగిందో అదే ఇక్కడ కూడా అవుతుంది. జిన్వు అందరినీ హీల్ చేస్తాడు, బట్ తను చాహిన్ ని హీల్ చేయలేకపోతాడు. అండ్ అప్పుడు ఇక్కడికి యాండ్ కింగ్ వచ్చేస్తాడు. ఇదంతా కూడా సేమ్ టు సేమ్ అవుతుంది. అండ్ యానిమేలో మనకి ఇద్దరు అంటర్స్ ఒక రియాక్షన్ చూపిస్తారు కదా, బ్రాడ్కాస్టింగ్ ఆగిపోయినప్పుడు ఓన్లీ వీళ్ళిద్దరిది రియాక్షన్ మాత్రమే చూపిస్తారు యానిమేలో. బట్ మాన్వాల్ అయితే వీళ్ళిద్దరితో పాటు ఇంకా చాలా మంది హంటర్స్ ఒక రియాక్షన్ చూపిస్తారు. అండ్ ఆల్సో మాన్వాలో న్యూస్ కూడా చూపిస్తారు, దట్ ఎస్ ర్యాంక్ హంటర్ మిన్ బ్యోంగ్ యూ పోయాడని. అండ్ దీంతో లీ మిన్సంగ్ కూడా చాలా షాక్ అయిపోతాడు. అండ్ ఆల్సో న్యూస్ వాళ్ళు చెప్తారు, ఇంకా యాండ్ టన్నల్ లో హంటర్స్ ఉన్నారు, బట్ వాళ్ళు మళ్ళీ వెనక్కి సేఫ్ గా తిరిగి వస్తారో లేదో అనేది మనకి కన్ఫర్మ్ గా తెలియదు అని న్యూస్ వాళ్ళు చెప్తారు. అండ్ ఆల్సో అప్పుడు మనం జిన్ను కజిన్ ది కూడా రియాక్షన్ చూస్తాం.
అండ్ ఆల్సో అప్పుడు న్యూస్ వాళ్ళు మళ్ళీ చెప్తారు దట్ ఒక అన్ఐడెంటిఫైడ్ అంటారు అక్కడికి వచ్చటని అండ్ మేము మళ్ళీ బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేయబోతున్నామని న్యూస్ వాళ్ళు చెప్తారు. అండ్ తర్వాత మనం మాత్సుమోతోని చూస్తాం అండ్ వాడు కన్వర్సేషన్ వింటూ ఉంటాడు బిట్వీన్ రూజీ అండ్ యాంట్ కింగ్. అండ్ తర్వాత రూజీ పోయాడు కదా అండ్ తర్వాత మాత్సుమోతో అడుగుతాడు యాంట్ కింగ్ ఎక్కడ అని. అండ్ దాంతో అక్కడ ఉన్నవాడు అంటాడు యాంట్ కింగ్ మళ్ళీ క్యూన్ చాంబర్ కి వెళ్ళిపోయాడని. అండ్ దాంతో మాత్సుమోతో కూడా గట్టిగా అరుస్తాడు ఆ కొరియన్ టీం వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా అని. అండ్ తర్వాత వీడు బ్రాడ్కాస్ట్ చూడాలని అనుకుంటాడు అక్కడ అసలు ఏం జరుగుతుందో చూడడానికి. అండ్ ఆల్సో గైస్ యానిమేలో జిన్వు సిస్టర్ టీవీని చెక్ చేసి ఉంటది కదా టీవీ రావట్లని. బట్ మాన్వల్ అయితే జిన్వు వాళ్ళ మామ్ చెక్ చేసి ఉంటది టీవీ రావట్లే అని. అండ్ ఆల్సో గైస్ యానిమేలో జిన్వుని చూసాక గన్నిది రియాక్షన్ చూడండి. అండ్ గన్నీతో పాటు అక్కడ ఎవరున్నారు చూయిల్ కదా. బట్ మాన్వల్ గన్నీతో పాటు చూయిల్ ఉంటాడు ఒక డాక్టర్ ఉంటాడు అతను గన్నీతో అంటాడు కామ్ డౌన్ అని. అండ్ గైస్ యాంట్ కింగ్ జిన్వుని పంచ్ చేసినాక జిన్వు ఒక రియాక్షన్ చూడండి యానిమేలో. బట్ అదే సేమ్ రియాక్షన్ మాన్వాలో ఎలా ఉందో చూడండి మస్తు డిఫరెన్స్ ఉంది కదా. అండ్ పంచ్ తిన్నాక జిన్వుది రియాక్షన్ చూడండి మాన్వాలో బట్ యానిమేలో చూడండి ఎలా ఉందో. అండ్ తర్వాత జిన్వు తన డామినేటర్ టచ్ స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ ఆల్సో జిన్వు అంటాడు హౌ ఇరిటేటింగ్ అని అతను నవ్వుతూ అంటాడు. అంటే జిన్వుకి చాలా మజా వస్తూ ఉంటుంది ఈ ఫైట్ లో. బట్ దీన్ని కూడా చూపించలేదు యానిమేలో చూపించాల్సింది. అండ్ తర్వాత ఫైట్ ని అయితే సేమ్ టు సేమ్ చూపించినారు. అండ్ ఆల్సో గైస్ యాంట్ కింగ్ పాయిజన్ యూజ్ చేస్తాడు కదా జిన్వు మీద బట్ సిస్టమ్ జిన్వుని హీల్ చేస్తుంది. సో ఇదంతా సేమ్ టు సేమ్ జరుగుతుంది యానిమేలో అండ్ మాన్వాలో. బట్ గైస్ మాన్వాలో యాంట్ కింగ్ ఒక పాయిజన్ గురించి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైక్ అది ఎంత డెడ్లేర్ పాయిజన్ అని. అండ్ అందుకే కదా యాంట్ కింగ్ అంత కాన్ఫిడెంట్గా ఉంటాడు జిన్వుది పని అయిపోయిందని. అండ్ ఆల్సో గైస్ యానిమేలో మనకి 2 జపనీస్ హంటర్స్ ని కూడా చూపిస్తారు కదా. అండ్ దాంట్లో ఒకడు భయపడుతూ చెప్తాడు మనం యాంట్ కింగ్ ని డిఫీట్ చేయలేమని. జస్ట్ ఇంతే చెప్తాడు వాడు. బట్ మాన్వల్ అయితే వాడు ఏం చెప్తాడు తెలుసా యాంట్ కింగ్ ఒక మాన్స్టరు అండ్ అట్లాంటి మాన్స్టర్ ని ఒక ఎస్ట్రాంగ్ హంటర్ కానీ ఆర్ లేదా ఎట్లాంటి మనిషి కూడా డిఫీట్ చేయలేడు అని చెప్తాడు. బట్ ఇది కూడా యానిమేలో చూపించలేదు. అండ్ ఆల్సో గైస్ యానిమేలో మనకి చూపిస్తారు దట్ జిన్వు యాంట్ కింగ్ ఒక ఎమోషన్స్ ని ఫీల్ అవ్వగలుగుతాడని. బట్ యాంట్ కింగ్ ఏం ఎమోషన్స్ ని ఫీల్ అవుతున్నాడో అది మనకి చూపిరు యానిమేలో. బట్ మాన్వాలో చూపిస్తారు దట్ యాంట్ కింగ్ నర్వస్ అవుతున్నాడని. అండ్ ఈ విషయం జిన్వుకి అర్థమైపోద్ది. అండ్ ఆల్సో మోనోలు కూడా చాలా నర్వస్ గా ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ తర్వాత సడన్ గా యాంట్ కింగ్ డిసైపర్ అయిపోతాడు. అండ్ దీంతో మనకి యూనో అండ్ జాంగ్ ఇన్ ది రియాక్షన్ చూపిస్తారు మాన్వాలో యానిమేలో కాదు. అండ్ తర్వాత మనకి యానిమేలో చూపిస్తారు దట్ యాంట్ కింగ్ ఏమని అనుకుంటున్నాడు అని. అతను ఏమని అనుకుంటాడు పాయిజన్ వల్ల జిన్వుకి ఏమీ కావట్లే అండ్ స్ట్రెంత్ లో కూడా జిన్వుతో కంపీట్ అవ్వడం మీనింగ్లెస్ అని అనుకొని యాంట్ కింగ్ ట్రాన్స్ఫర్ అవుతాడు కదా. బట్ మాన్వాలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా లైన్స్ చూపిస్తారు. అండ్ యాంట్ కింగ్ అనుకుంటాడు జిన్వుతో కంపీట్ అవ్వకూడదు స్ట్రెంత్ లో, ఎందుకంటే స్ట్రెంత్ అనేది జిన్వు ఒక మెయిన్ పవర్ కాబట్టి. బట్ నా రియల్ అడ్వాంటేజ్ నా స్పీడ్ లో ఉంది. సో అందుకే ఇప్పుడు నేను నా పవర్స్ అన్నిటిని కూడా నా ఎజిలిటీలో కలిపేస్తా అని యాంట్ కింగ్ అనుకుంటాడు. అండ్ అలా తను ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అండ్ మన జిన్వు కూడా రెడీగానే ఉంటాడు. అండ్ అప్పుడే యాంట్ కింగ్ జిన్వు మీద అటాక్ వేస్తాడు. బట్ మన జిన్వు డాజ్ అయిపోతాడు. దాంతో యాంట్ కింగ్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత జిన్వు అనుకుంటాడు ఈ యాంట్ కింగ్ ఒక డీమన్ కింగ్ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. బట్ నా దగ్గర ఇప్పుడు ఒక బెటర్ వెపన్ ఉంది అండ్ ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను కంపేర్ టు దెన్. అండ్ ఆల్సో యాంట్ కింగ్ అడి ఎక్సోస్కెలిటన్ కూడా విరిగిపోయింది. సో ఐ కెన్ ఫినిష్ దిస్ అని జిన్వు అనుకుంటాడు. అండ్ తర్వాత జిన్వు కంటిన్యూస్ గా యాంట్ కింగ్ గడి మీద అటాక్ చేస్తుంటాడు. అండ్ దాంతో యాంట్ కింగ్ అనుకుంటాడు నాకు నిజంగానే ఎట్లాంటి అడ్వాంటేజ్ లేదా జిన్వు దగ్గర, నో నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది అని యాంట్ కింగ్ అనుకుంటాడు. అండ్ దీని తర్వాత ఏమవుతుందో మీకు తెలిసిందే. సేమ్ యానిమేలో ఏమైతే జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. సో గైస్ ఇవి మాన్వాలో కొన్ని సీన్స్ అవి యానిమేలో చూపించలేదు. సో అందుకే నేను మీకు చెప్పేసిన మాట గురించి. సో మీకు ఈ వీడియో నచ్చుంటే కంపంగా ఎక్కువ లైక్స్ కొట్టండి మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా లైక్ కొట్టేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.